హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి ఏది రౌండ్‌గా ఉన్నదేంటి అనుకుంటున్నారా? అది ఫ్లైట్ కిటికీలు అనమాట అండి. అవి గుండ్రంగా ఎందుకుంటాయి అనే దానికి సంబంధించి ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. 1950కి ముందు విమానాలు తక్కువ వేగంతో నడిచేవండి. దాని కారణంగా ఇంధనం ఖరీదైంది. ఖర్చు కూడా ఎక్కువే. విమానంలో ప్రయాణించే ట్రెండ్ పెరగడంతో విమానయాన సంస్థలు ఇంధనం కారణంగా ఖర్చును తగ్గించుకునేందుకు వేగాన్ని పెంచాయి. వేగం పెరిగినప్పుడు పెరిగిన ఒత్తిడిని తగ్గించడానికి రౌండ్ విండోస్ ఏర్పాటు చేస్తున్నారు. విమానంలో ప్రయాణించే వారికి విండో సీట్ అంటే ఎంతో ఇష్టం. అయితే ఒక్క విషయం మాత్రం గమనించాలి. అది విమానం కిటికీ. సాధారణంగా విండో చతురస్రాకారంగా ఉంటుంది. కానీ విమానం కిటికీల విషయంలో అలా ఉండదు. ఇది రౌండ్ ఆకారంలో ఏర్పాటు చేస్తారు. ఇలా విండోలు ఎందుకు ఉంటాయో మీరు ఎప్పుడైనా గమనించారా? అలా ఉండటం వెనక భద్రతకు సంబంధించిన కారణాలు ఉన్నాయని విమాన టెక్ నిపుణులైతే చెప్తున్నారండి. ఒక నివేదిక ప్రకారం విమానం కిటికీలు ఎల్లప్పుడూ గుండ్రంగా ఉండవు. 1950లకు ముందు విమానంలోని కిటికీలు చతురస్రాకారంలో ఉండేవట. ఆ టైంలో ఏరో విమానాలు తక్కువ వేగంతో కదులుతాయి. ఈనాటి కంటే కొంచెం తక్కువగా ప్రయాణించేవి. ఇప్పుడు కిటికీలు గుండ్రంగా ఉంటాయి. ఇలా చేయడానికి చాలా కారణాలైతే ఉన్నాయండి. మొదటి కారణం విమాన భద్రతకు సంబంధించింది. విమానం ఆకాశంలో ఎగురుతున్నప్పుడు గాలి పీడనం పెరుగుతుందండి. రౌండ్ విండో కారణంగా ఈ గాలి పీడనం దానిలోని ప్రతి భాగంపై సమానంగా వస్తుందండి. అలాగే విండోస్‌కు పగుళ్ళు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. ఆకాశంలో ప్రయాణించే విమానం వెలుపల, లోపల చాలా గాలి ఒత్తిడైతే ఉంటుందండి. గుండ్రని కిటికీల కారణంగా ఫ్లైట్ సమయంలో తరచుగా గాలిపీడనం మారటం వల్ల కిటికీలు దెబ్బతినే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఇది కాకుండా విమాన వేగం పెరగటం, ఎక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల ఈ ఒత్తిడి అనేది మరింత ఎక్కువ అవుతుందండి. అలాగే చతురస్రాకారపు కిటికీల కంటే గుండ్రని కిటికీలు చాలా అందంగా కనిపిస్తాయండి. ఇలా అన్నింటినీ పరిగణలోకి తీసుకొని విమానాలకు ఇలాంటి కిటికీలనైతే అమర్చుతున్నారనమాట. ఇదండి వీడియో అయితే. మీకు ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.